హాయ్ క్యూటీస్. మీకు మార్నింగ్ షార్ట్‌లో చెప్పాను కదండీ! ఒక హెయిర్ ఆయిల్ గురించి. దానికి మళ్ళీ పార్ట్ 2 చేద్దాం అనుకున్నాను. కానీ పార్ట్ 2లో చెప్పేంత చిన్న మ్యాటర్ ఏం కాదండి అది. అందుకని చెప్పేసి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ మినక్సిడిల్ నేను ఎలా యూజ్ చేశాను అన్నది మీకు డీటెయిల్‌గా చెప్తాను. పెన్ టు పెన్ అండి. అదే అండి. ప్రెజెంట్ ఎక్కువగా డెర్మటాలజిస్ట్ హెయిర్ ఫాల్‌కి ఎక్కువగా పేషెంట్స్‌కి ఇదే రాస్తున్నారు కదా! సజెస్ట్ చేస్తున్నారు కదా ఎక్కువ. దాని గురించేనండి. అంటే మినాక్సిడిల్‌లో 5%, 2%, 10% కూడా ఉంటాయి. ఎవరు హెయిర్ ప్రాబ్లమ్స్ బట్టి అలా రాస్తారండి. అయితే నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉండేది. అంటే నాకు బ్లడ్ కూడా తక్కువగా ఉందిలేండి. చాలా సార్లు చెక్ చేసుకుంటే బాగా లో ఉంది. బాగా హెయిర్ ఫాల్ ఒక్కసారిగా ఒక 1 మంత్ మొత్తం హెయిర్ ఫాల్ బాగా అయ్యింది. అయితే నేను మాకు దగ్గరలో ఉన్న ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. నాకు బాగా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందని చెప్తే హెయిర్ అనాలిసిస్ చేశారు. ఐరన్ టాబ్లెట్స్ అండ్ మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్‌లు రాశారు. అయితే తర్వాత మినాక్సిడిల్ 5% ఫస్ట్ 5% వాడానండి నేను. 4 మంత్స్ వాడాను. మినాక్సిడిల్ 5% అండ్ ఫోలిక్ అని రాశారు నాకు. 2 రాశారు. అయితే నేను మొత్తం మినాక్సిడిల్ జర్నీ నాకు 7 మంత్స్ పట్టింది. 4 మంత్స్ ఏమో 5% వాడాను. కానీ ఫస్ట్ స్టార్టింగ్‌లో 3 మంత్స్‌లో చాలా అంటే చాలా ఎక్కువగా ఫస్ట్ నాకు హెయిర్ ఫాల్ ఎలా అయిందో దానికి డబుల్ అయ్యింది 3 మంత్స్. అయినా సరే చాలా నేను మధ్యలో ఆపుదాం అనుకున్నాను. కానీ సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు డాక్టర్ గారికి ఇలాగని చెప్తే అప్పుడు ఫుడ్ ఏం తీసుకుంటే అది కూడా నాకు బ్లడ్ కూడా లేదు కదా! ఫుడ్ మంచిగా సజెషన్ చెప్పారు ఏవి వాడాలని. మా డాక్టర్ గారు మాట విని కంటిన్యూ చేశాను నేను. అయితే 3 మంత్స్ బాగా ఊడింది. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. అప్పుడు నాకు 3 మంత్స్ అయిపోయిన తర్వాత 4థ్ మంత్ నుంచి బాగా రిజల్ట్స్ బాగా తెలిసాయండి నాకు. హెయిర్ ఎక్కడ ఒక 2 ఎంట్రుకలు, 3 ఎంట్రుకలు కూడా నాకు అసలు ఎక్కడ ఉన్నట్టే అనిపించలేదు. అంత బాగా రిజల్ట్స్ వచ్చాయి. కానీ స్టార్టింగ్‌లో 3 మంత్స్‌లో వన్ డే మినాక్సిడిల్ ఆపినా సరే నాకు హెయిర్ బాగా ఊడిపోయేది. కానీ ఇప్పుడు 3 మంత్స్ అయిపోయి 4 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను 1 ఆర్ 2 డేస్ ఒక్కొక్కసారి కుదరకపోయినప్పుడు వాడడం మానేసినా నాకేమీ హెయిర్ ఫాల్ ఉండట్లేదు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ వాడమనో ఇలా ఏమి సజెషన్ చేయట్లేదు. కానీ ప్రెజెంట్ ఈ రోజుల్లో బాగా పొల్యూషన్ వల్ల ఇలా హెయిర్ ఫాల్ బాగా అవుతుంది కదా! సో, ఇలాంటిటప్పుడు అంటే హోమ్ రెమెడీస్ ఇటువంటివి ఏం వాడకుండా ఇలా డాక్టర్ దగ్గరికెళ్ళి మంచి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి